మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం. హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి బరువు తగ్గాలని సామాజిక మాధ్యమాల్లో వచ్చే చిట్కాలను పాటిస్తున్నారు. బట్ ఈ క్రమంలో ఆయన అతిగా కొబ్బరి నూనెను ఆహారంలో వాడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది లక్షలు ఖర్చు పెట్టి బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. అధిక రక్తపోటు పూర్తిగా నయం కావాలంటే ఉప్పు కారం పూర్తిగా మానేయాలని ఇన్స్టా రీల్లో ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన సూచనలను హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కు చెందిన గృహిణి పాటించారు. శరీరంలో సోడియం స్థాయిలు తక్కువై తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మన శరీరం ఎంత అమూల్యం, ఎవరో చెప్పారనో ఎక్కడో చదివామనో ఎప్పుడు విన్నామనో దానిపై ప్రయోగాలు చేసుకుందామా? వైద్యం అనేక సంభావ్యతలపై ఆధారపడి ఉంటుంది. వచ్చిన వ్యాధి, శరీర స్వభావం, అప్పటికే ఉన్న సమస్యలు, మానసిక స్థితిగతులు, చేస్తున్న పని చాలా చాలా చూడాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యులు అన్ని అంశాలను బేరేజు వేసి సూత్రీకరణ చేశాకే మందులు ఇస్తారు. కానీ ఇప్పుడు చాలా చిత్రమైన పరిస్థితులు వచ్చేసాయి. ఎవరో వారి అర్హతలేంటో తెలియదు. అట్లాగే పుంకాలుగా వైద్య సలహాలు ఇచ్చేస్తున్నారు. వాటిని గుడ్డిగా అనుసరించేవారు అంతే సంఖ్యలో ఉంటున్నారు. మరికొంతమంది అయితే ఎక్కడో చదివి ఎవరో చెప్పింది విని సొంతంగా మందులు వాడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. చాలాసార్లు ఇలాంటి వైద్యం వికటించే ప్రమాదం ఉంది. కొన్ని ఔషధాలు, ఆహార పదార్థాలు, విటమిన్లు, మూలికలు పరస్పర చర్యలు కలిగి ఉంటాయి. ఏకకాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ రకాలు తీసుకుంటే మందుల సామర్థ్యం విపరీతంగా పెరగడమో తగ్గడమో జరుగుతుంది. అందుకే ఔషధాలు నిపుణులు చెప్పినట్టే తీసుకోవాలి అని చెప్పి ఈరోజు ఈనాడు రాయడం జరిగింది. అయితే మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం. ఆఫ్ నాలెడ్జ్ స్టూడెంట్స్ అంటే సగం తెలుస్తుంది, సగం తెలియదు. నిజంగానే అందరికి అన్ని తెలిసి ఉంటే అందరూ డాక్టర్లు అయ్యేవాళ్ళం కదా. కానీ అందరం డాక్టర్లమా? కొంతమంది చెప్తారు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అయిపోతుంది, మళ్ళీ డాక్టర్ ఫీజు ఎందుకు, ఒక పారాసిటమాలో ఒక డోలోనో వేసుకుంటే తగ్గిపోతుందని. తీరా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. తగ్గేది ఉంటే పర్మనెంట్గా తగ్గాల, కానీ మళ్ళీ కొన్ని రోజులు అయినాక వస్తుంది. సరే పోయి ఏంద్రనైనా సివియారిటీ వచ్చిందని చెప్పి హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకుంటే, హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకుంటే ఇంకేదో పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇంకేదో వేరే ఎఫెక్ట్ మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ వచ్చాయి అంటే అదృష్టం. అది చాలామందికి ఏంటి అసలు ఏం రాదు, కానీ లాస్ట్ మినిట్లో మనం కొన్ని టెస్టులు చేస్తే సివియారిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మన బాడీ మనకు చెప్పలే, ప్రకృతి మనకి చెప్పట్లే. మన ఏదైతే న్యాచురల్గా ఏర్పడినటువంటి బాడీ జ్వరం వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గింది అని చెప్పి మనం ఇష్టానుసారము మనం ఏం చేస్తాము, ఒక డోలోనో ఒక పారాసిటమాలో కొనుక్కొని మందులు వేసుకుంటాం, కథం. అది కూడా ఒక్కొక్కసారి సగం వేసుకోము. ఇక మనమే డాక్టర్లం, మనకే అన్నీ తెలుసు అన్నట్టు యూట్యూబ్లలో చూసి ఇంకేదో థంబ్నెయిల్స్ చూసి ఇంకేదో చూసి మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. అంటే ఇటువంటి పరిస్థితులకు దిగజారిపోయినాం. తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. ఓకే, కొంతమందికి టైం ఉండదు, హెడ్ఏక్ వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, కానీ హాస్పిటల్కి వెళ్ళే టైం ఉండదు, వదిలేస్తారు. టైంకి ఫుడ్ తినరు. ఎందుకని? స్ట్రెస్. నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ, లేకపోతే వాళ్ళకు ఆ ట్రాఫిక్ ఇరిటేషన్ ఇవన్నీ మనకే తెలియకుండా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితిలో ఇగో ఇట్లనే ఉంటుంది అన్నట్టు. ఇంకోటి ఎవరో చెప్పిరట నువ్వు లావు ఉన్నావు, నువ్వు బరువు తగ్గాలని బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా తగ్గాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, 100 వీడియోలు చూస్తారు. సరే పోనీ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఏమైనా చేసుకుందామంటే వేలకు లక్షలు ఉంటాయి. దానికి స్తోమత అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలియని తనంతో యూట్యూబ్లో సెర్చ్ చేసో గూగుల్లో సెర్చ్ చేసో ఇదే ప్రోటీనే తీసుకోవాలి, కార్బ్స్ ఉన్నవి తినొద్దు, రైస్ తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, ఏది తినొద్దు అని చెప్తారు. ఏది తినకుండా ఉంటే వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎస్, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఖచ్చితంగా దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకునే పనిలో ఉండాలి. సో ఇదంతా ఎందుకు? సొసైటీ అంటే ఎవరో నువ్వు లావు ఉన్నావు, నువ్వు కొంచెం వెయిట్ తగ్గాలి, ఎవరి కోసం ఎందుకు తగ్గాలి? మనం ఎట్లా ఉన్నాము, మనకు లావు ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా? సో అప్పుడు మనం తగ్గుదాం.
మన కోసం మనకి తగ్గాలన్నప్పుడు మనం తగ్గాలి, కానీ పక్కోడది అంటుండు, ఎదుటోడిది అంటుండు, లేకపోతే లావు ఉంటే పెళ్లి కొడుకు వస్తలేడు, పెళ్ళి అయినాక లావు అయితే ఏం చేస్తాడు, భర్త వదిలేస్తాడా? సో ఇవన్నీ అంటే మన ఆత్మగౌరవం, మనం ఏంటి అసలు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి, మన ఆత్మగౌరవం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మనం ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతున్నాం, నలుగురితో ఏ రకంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అదే కదా అసలైన అందం. ఇప్పుడు చాలామంది ఒకళ్ళు నన్ను కూడా, నువ్వు స్క్రీన్లో ఇట్లా లావు కనబడుతున్నావు, నువ్వు బక్క కావాలంటే, ఎస్ కెమెరా ఇప్పుడు బయటకి కెమెరాకి చాలా తేడా ఉంటుంది. న్యాచురల్గా బయట చూడడానికి, ఇప్పుడు నేను మార్నింగ్ న్యూస్ చదువుతున్నప్పుడు లైవ్లో చూడడానికి చాలా తేడా ఉంటుంది. అంటే దాదాపు 10 kgs డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకని? మామూలుగా ఉన్నదానికన్నా కెమెరాలో ఇంకా లావు కనబడతాం. ఇది చాలామందికి తెలియదు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఏదేదో మాట్లాడతారు, ఏమైపోతే ఒక్కొక్కసారి వాళ్ళ మాటలని పట్టించుకుంటే వామ్మో నిజంగా అంతలా అయిపోయినా నాకు భయం అవుతుంది. సో ఇట్లా అంటే నా మైండ్ సెట్టే ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా ఎవరెవరో వెయిట్ తగ్గాలని అది ఇది అని చెప్పుకుంటే లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకునే పరిస్థితిలో ఉంటున్నారు చాలామంది ప్రజలు, చాలామంది అదే పరిస్థితి. సో ప్రమోషన్స్ కోసము వాటి కోసము డాక్టర్స్ సలహాలు ఇచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో కూడా ఏం చెప్తారు, ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోకుండా ఏం ట్రీట్మెంట్లు తీసుకోవద్దు, సొంతంగా మనము టాబ్లెట్లు వేసుకోవద్దు, చాలా వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ సైడ్ ఎఫెక్ట్స్కి కూడా విరుగుడు ఉంటుంది, అది డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకి తెలుస్తుంది. సొంతంగా అన్ని మనకే తెలుసు అనుకున్నప్పుడు ఇక ప్రతి ఒక్కరు డాక్టర్ అవుతాడు. సో దయచేసి ఇటువంటివి ఎవరైనా ఫాలో అయితే కనుక దాన్ని మానేసేయండి.